అసలు ఏంటి దివ్య ఏదంతా ఏం చేయాలి ఏం అర్థం కావట్లే, బుర్రంతా హీట్ ఎక్కుతుంది నాకైతే. మళ్ళీ ఏమైంది రాఘవ? చెప్పినా కదా దివ్య, వాళ్ళ నాన్న అయ్యగారి దగ్గరికి పోయి మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయని డేట్స్ మొత్తం రాసుకొని వచ్చిండు. వాళ్ళ బావకును ఈమెకి పెళ్లి చేద్దామని చెప్పి ముహూర్తాలు దాకా పోయిండు. అవునా? మరి నువ్వేమనుకుంటున్నావు రాఘవ? అదే జానకితో మాట్లాడినా, ఇప్పటివరకు జరిగినాయని మర్చిపోదాం, ఇప్పటి నుంచి మంచిగా ఉందాం, మన ప్రేమ మ్యాటర్ ఇంట్లో చెప్పేద్దాం అని చెప్పేసి నాతో అంటుంది. ఇప్పుడు ఎలాగో అన్వేష్ తెలిసింది కదా, తను చెప్పేది కూడా కరెక్టే. మీ ఇద్దరికి ఇష్టం ఉంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి. లేదు నాకు అసలు ఆ అమ్మాయి అంటే ఇష్టం కూడా లేదు. ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే అస్సలకే లేదు. ఆ ఇంట్లో ఉన్నంతసేపు మొత్తం భయంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ ఇల్లు వదిలిపెట్టుకోవాలని చెప్పేసి ఉంది తెలుసా. అవునా? మరి ఆ అమ్మాయేమో నీ మీద అంత ఇష్టం పెంచుకుంటుంది, నువ్వేమో ఇలా అంటున్నావు. ఈ విషయం తనకు చెప్పినావా? ఇక మరీ డైరెక్ట్ చెప్తే బాధపడుతుంది కదా, అందుకే చిన్నగా హింట్ ఇచ్చిన, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి, నువ్వు బాగానే పెళ్లి చేసుకో అని చెప్పి. కానీ తను ఆ మాటకే తెగ బాధపడిపోతుంది. మరి ఎట్లాగో ఈ విషయం అన్వేష్ తెలిసింది కదా, మీ ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో చెప్తే ఎట్లా మరి నీ పరిస్థితి? అదే తెలిసి తప్పు చేసినామేమో అనిపిస్తుంది. అక్కడేమో వాళ్ళ బావ హ్యాండిక్యాప్డ్, పైగా చిన్నప్పటి నుంచి ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. పైగా తనది నాది వేరు క్యాస్ట్లు. వాళ్ళ నాన్నకి తెలిసి అస్సలకే ఒప్పుకోడు. అనవసరంగా లవ్ యాక్సెప్ట్ చేసినా అనిపిస్తుంది. ఇక మనం అనుకుంటే ఏమొస్తుంది రాఘవ, ఈ విషయం మీద డైరెక్ట్ వెళ్ళి ఆ అమ్మాయితోనే చెప్పు. అదే నిన్నో మాట్లాడి డిసిషన్ తీసుకుందామని చెప్పేసి ఆగిన. ఇక తనకి డైరెక్ట్ చెప్పేస్తలే, నువ్వంటే నాకు ఇష్టం లేదు, మీ బాగానే పెళ్లి చేసుకో అని చెప్పేసి. హరి ఒక్కని వేస్తానో దివ్య రాలేదా? రాలేదమ్మా, దివ్య కొంచెం వేరే పని ఉంటే అటు వెళ్ళింది. మరి అదే అనివేసి నీకు 2 నెలలు ఇంట్రెస్ట్ పైసలు ఇవ్వాలి కదా నేను, సో దాని గురించే మాట్లాడదామని వచ్చిన. అవును హరి, 2 నెలలు అవుతుంది, నేను కూడా లెక్క చూడలేదు. అమ్మ ఇంట్లో బీరువాల బుక్ ఉన్నది, ఆ బుక్ తీసుకురాపోయి లెక్క చేద్దాం. అదే అన్వేష్, ఇప్పుడు నీ మర్దలకి నువ్వు అంటే ఇష్టం లేదని తెలిసింది కదా, మరి ఏం చేద్దాం అనుకుంటాను ఇప్పుడు? చేసేదే ఉన్నది, అది నేనంటే ఇష్టం లేదని చెప్పేసి అనే, ఇక ఇంకేం చేస్తా, ఇంకేం ఆలోచిస్తా. కానీ ఈ విషయం ఇంట్లో మా అమ్మకు తెలియదు, ఇంకా మా మామ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిస్తేనే ఫ్యామిలీలో ఎన్ని గొడవలు అవుతాయో, మా మామ ఏం చేస్తారో అనేది కొంచెం టెన్షన్ అవుతుంది. అన్వేష్ ఏం బాధపడకపోతే కానీ నిన్ను అర్థం చేసుకునే ఒక మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. ఇక హరి ఒకటి ఆలోచించు, నేనేమో హ్యాండిక్యాప్డ్. ఇప్పుడు నేను వేరే వాళ్ళని చేసుకున్నా కూడా వాళ్ళు వచ్చి నన్ను ఏమంచిగా చూసుకుంటారు, నన్ను నా అమ్మని ఏం అర్థం చేసుకుంటారు చెప్పు. అదే నా మరదలు అంటే నాకు ఆ చిన్నప్పటి నుంచి తెలిసింది చూసింది కాబట్టి అర్థం చేసుకుంటా అనుకున్నా. ఇక ఈ ఇష్యూ వల్ల అసలు నాకు ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. అన్వేష్ అట్లా నువ్వు ఏం ఆలోచించకు, ఇవన్నీ అయితే పక్క పెట్టు, నీకు అంత మంచిగా జరుగుతుంది.